మా మిద్దె తోటలో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి చూడండి. ఇవి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అటు సప్లై చేసినవి. ఇవి చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్ వస్తున్నాయి. ఇది విజయవాడ హాట్ ప్లేస్, కానీ వింటర్లో మనం స్ట్రాబెర్రీస్ కూడా పెంచవచ్చు ఎక్కడైనా. అంటే మనకి కూల్ ప్లేసెస్లో ఉన్నంత ఈల్డ్ అంత పెద్ద స్ట్రాబెర్రీస్ రావు, కానీ మనకి స్ట్రాబెర్రీస్ మనకి సరిపడా బయట స్టోర్డ్ ప్రిజర్వ్డ్ స్ట్రాబెర్రీస్ తినకుండా ఈ సీజన్లో కొన్నైనా స్ట్రాబెర్రీస్ విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ మనం తినవచ్చు. చూడండి మొక్కలు చూపిస్తాను, చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఇది ఓన్లీ ప్రికాషన్. ఈ కాయలు కానీ ఈ క్రౌన్ ఈ సెంటర్ పాయింట్ కానీ మట్టిలో ఉండకూడదు. కొమ్మలు కూడా పైకి ఉంటేనే బెటర్. ఇది ఒక చెట్టు చూడండి, ప్రతిదానికి పువ్వులు కాయలు పిందెలు. చూడండి ఇది తర్వాత ఇది చూడండి, ఇదిగోండి తయారైంది. ఇంకెక్కడ కూడా కాయలు చూడండి. ఇలాంటి కాయలు ఉంటే దీన్ని కొంచెం ఒడ్డుకు చేస్తారన్నమాట, సాయిల్లో లేకుండా. ఇది చూడండి ఇటు ఎలా పెట్టాను. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు. ఈ పిందెలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ఒక్క పాటలో, ఈ పాటలో చూడండి. దీనికి కూడా కింద కాని కూడా సపోర్ట్ పెట్టాను. చూడండి ఇంకా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని అలా లైట్గా ట్యాప్ చేస్తే సెల్ఫ్ పాలినేట్ అవుతాయి. లేకపోతే బ్రష్తో ఇలా లైట్గా అన్నా కూడా పాలినేషన్ అవుతాయి. అప్పుడు పెద్ద కాయలు వస్తాయి. ఇక్కడ ఈ పాటలో చూడండి, యువతలు ఈ చెట్టు మొక్కలు ఎన్ని వచ్చినాయో చూడండి. ఇది కొందరు మేము కూడా ఇంతకుముందు అనుకునేవాళ్ళం స్ట్రాబెర్రీస్ మనకి ఎందుకు వస్తాయి, హాట్ ప్లేస్ కదా అని. వస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇది వేరేది చూడండి. ఇవన్నీ ఇక్కడ ఎన్ని పువ్వులు. ఈ పువ్వులన్నీ పిందెలుగా మారుతాయి. ఇక్కడ చూడండి దీనిలో చూడండి ఎన్ని వచ్చినాయి. ఇక్కడ కూడా చిన్న పాట్. దీనిలోనే మూడు నాలుగు పెట్టా మొత్తం. సెంటర్లో ఒకటి, మూడు పక్కల మూడు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ చూడండి పిందులు ఎన్ని ఉన్నాయో. దీనిలో 2 కాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను. ఇది చూడండి సెంటర్, ఇదిగోండి సెంటర్. ఇలా ఎండు కొమ్మలు ఉంటే తీసేయండి, ఇలా తీసి పడేయండి. ఇలా సెంటర్ ఏదన్నా ఎండిపోయిందంటే ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు లైట్ పెద్ద ఇదేం లేదు, మాన్యూల్ ఇస్తూ ఉండాలి, మాయిశ్చర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇది ఈజీనే, అంత కష్టమైన పని కాదు. స్ట్రాబెర్రీస్ ఎక్కడైనా పెంచవచ్చు వింటర్లో. కూల్ ప్రదేశాల్లో బాగానే వస్తాయి అదర్ కంట్రీస్లో. మనకి సౌత్లో ఇలా ఆంధ్రప్రదేశ్ లాంటి హాటెస్ట్ ప్లేస్లో కూడా స్ట్రాబెర్రీస్ మనం మిద్దె తోటలో పండిస్తున్నాం. ఇవి ఎవ్రీ ఇయర్ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ మాకు ఇస్తుంటారు, సప్లై చేస్తుంటారు. వెరీ చీప్. అందరూ ట్రై చేయండి ప్లీజ్. మనకి స్ట్రాబెర్రీస్, ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ మన ఇంట్లోనే పండించుకుని తినొచ్చు. థ్యాంక్ యూ. నా ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.